మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారం. నా పేరు రవలి రాణా ప్రతాప్, వంగపల్లి సర్పంచ్ని. నేను రాజశేఖర్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టించడానికి కారణం ఏంటంటే, గొంగిడి రాజశేఖర్ అనే వ్యక్తి నా భర్తపై దుష్ప్రచారం చేసుకుంటా 30 లక్షలు లంచం అడిగాడని నా భర్త న్యూస్ లో గానీ యూట్యూబ్ లో గానీ పెట్టడం జరిగింది. మేము బాడీ మీటింగ్ అయినప్పటి నుంచి, ఇప్పుడు నేను సర్పంచ్ అయి 7 months అవుతుంది. అప్పటి నుంచి బాడీ మీటింగ్స్ అయినప్పటి నుంచి నేను మా సెక్రటరీకి చెప్తానే ఉన్నా, మా పాలకవర్గం అంతా కలిసి పిలిపి ఇవ్వండి మేడం, 122 సర్వే, దాంట్లో ఆయనకు దారి ఎక్కడిది, ఎట్లా పెట్టుకున్నారు దారి అనేది అడగడం, ప్రశ్నిద్దామనే ఇన్ఫర్మేషన్ కొరకు మేము ఆయన పలుమార్లు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఆయనకు. కానీ ఎలాంటి స్పందన లేదు. ఇంతవరకు జీపీ గ్రామ పంచాయతీ కూడా ఎలాంటి స్పందన లేదు. నా 122 సర్వే నెంబర్ లో మేము ఉపాధి హామీ వాళ్ళతోటి చెట్లు నాటించడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ లో. దాన్ని థర్డ్ రోజు మేము చెట్లు నాటించాం. అదే నైట్ డోజర్ పెట్టి మొత్తం మొత్తం డిస్మాంటల్ చేయించడం జరిగింది. గొంగిడి శేఖర్ అనే వ్యక్తి మేము థర్డ్ రోజు చెట్లు నాటించడం జరిగింది. అదే నైట్ థర్డ్ రోజు ఆయన చెట్లు డిస్మాంటల్ చేయడం జరిగింది గొంగిడి శేఖర్ అనే వ్యక్తి. నెక్స్ట్ డే రోజు కూడా మేము ఉప సర్పంచ్ రోజు పాలకవర్గం అందరం కలిసి మాట్లాడినాం. ఇంకోసారి పిలిపియండి అన్న, మరి ఎట్లా చెట్టు తీసేపించింది అనేది కూడా చెప్పినాం. కానీ అప్పుడు కూడా మాకు ఎలాంటి ఆయన దగ్గర నుంచి ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. ఇంకా పోయి కలెక్టర్ గారికైనా మీడియా మిత్రులకైనా ఇట్లా సర్పంచ్ భర్త రాణా ప్రతాప్ అనే వ్యక్తి నన్ను ఇట్లా 30 lakhs అడుగుతున్నాడనే న్యూస్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకసారి చాలా క్లియర్ గా, నువ్వు చదువుకునే ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే నా భర్త నీ దగ్గరకు వచ్చి అడిగిన 30 lakhs నీకు లంచం అడిగినాడని ఏదైనా ప్రూఫ్స్ ఉంటే పట్టుకరా, నేను దేనికైతే దానికి ఒప్పుకుంటా. నమస్కారం. నేను వంగపల్లి గ్రామంలో మా భార్య అయినటువంటి రవలి రాణా ప్రతాప్, సర్పంచ్ వంగపల్లి గ్రామంలో 122వ సర్వే నెంబర్లో మరి ప్రభుత్వ భూమి, ఆ ప్రభుత్వ భూమిలో వాస్తవానికి ఉపాధి హామీ గురుల కింద మరి గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ భూమిలో మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటిన తర్వాత 121 సర్వే నెంబర్ మరి గొంగిడి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ మొక్కలన్నీ కూడా 500 మొక్కలు తీసి మరి డోజర్ పెట్టి సాగు చేయడం జరిగింది. వాస్తవానికి ఆ మొక్కలకు అక్కడ ఉన్నటువంటి ప్లేస్ కు అసలు ఆయనకు అవసరమైనటువంటి విషయం, ఎందుకంటే ఆయన నెంబర్ 121, మనం పెట్టింది 122 సర్వే నెంబర్లో మన ప్రభుత్వ భూమి 17 గుంటల భూమి ఉంటుంది. ఆ 17 గుంటల భూమిలో 6 గుంటల భూమి రోడ్ వైండింగ్ లో పోయింది. ఇంకా 11 గుంటల భూమి మన ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి అక్కడ పాలకవర్గం అందరం కూడా చెట్లు నాటేయడం జరిగింది. ఆ చెట్లన్నీ తీసేసి రాత్రికి రాత్రే డోజర్ పెట్టి మొత్తం సాఫ్ చేయడం జరిగింది. తర్వాత కూడా అలా ఎందుకు చేసామని చెప్పి కూడా పాలకవర్గం పిలిపియడం కూడా జరిగింది. ఉప సర్పంచ్ చిన్న మల్లయ్య కూడా పిలిపియడం జరిగింది. మరి దానికి ఎలాంటి స్పందన లేదు. మరి స్పందన లేకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టి సర్పంచ్ భర్త అయినటువంటి రాణా ప్రతాప్ నా దగ్గర 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు అనేటువంటి ఒక వార్త నా మీద అభోగం చేసిండు. మరి నేను కూడా నిన్ను అడిగినట్టు ఎలాంటి ప్రూఫ్ ఉన్నా, ఎలాంటి కాల్ రికార్డు ఉన్నా కూడా మరి ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి పైన బూడిద చల్లడం కరెక్ట్ కాదు. నీకు ఎలాంటి ప్రూఫ్ ఉన్నా కూడా నేను 30 లక్షలు డిమాండ్ చేసిన అని చెప్పి అభవాలు మాట్లాడడం కాదు. ఈ విషయంలో మరి అభవాలు చేసింది కాబట్టి ఈరోజు పొద్దున్న సిఐ గారికి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి పరువు నష్టం కింద నన్ను ఎన్నో విధాలుగా రాణా ప్రతాప్ అని చెప్పేసి ఇవాళ న్యూస్ కూడా చూడడం జరిగింది. యూట్యూబ్ లో కూడా న్యూస్ పెట్టాడు. మరి ఎమ్మటే సిఐ గారు నేను కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ ఎమ్మటే ఈ విషయంలో నన్ను స్పందించాలి. నేను 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు ఏ ప్రూఫ్ ఇచ్చినా కూడా మరి ఏదైనా నేను చట్టరికంగా కూడా నేను సిద్ధపడతా. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి ఒట్టిగా తింటున్నా. నేను ఎవరిని కూడా రూపాయి బిల్ల నేను అడగలేదు.
అడిగినట్టు ఏ ప్రూఫ్ తీసుకొచ్చినా కూడా నేను దేనికైనా కఠిన చర్చలకు లేదా ప్రభుత్వ ప్రకారంగా ఏ చర్చ ఉన్నా కూడా నేను సిద్ధపడతా. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, ఎవరు నేను రూపాయి డిమాండ్ చేయలేదు. నా అభివృద్ధి చూసి ఓర్వలేక నా మీద అలా అలాంటిటువంటి నిబంధనలు వేసిండు. 30 లక్షలు కాదు, అతనితో నేను మాట్లాడడం కూడా లేదు. ఎందుకంటే ఎలక్షన్ నుంచి ఆయన ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్, నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తను కనుక ఎలాంటి విషయాలు నేను స్పందించలే, ఎలాంటి విషయాలు నేను ఫోన్ మాట్లాడలేదు, డబ్బులు ఎలాంటి వాళ్ళని కూడా నేను డిమాండ్ చేయలేదు. ఈ ప్రకారం నన్ను అన్ని విధాలుగా నన్ను ఆబోధించింది కాబట్టి ఏ సాక్ష్యాధారాలను తీసుకొని రా, కానీ అనవసరంగా మనుషులను బదనాం చేయడము, డబ్బులు అడిగని చెప్పేసి యూట్యూబ్లల్లా, వాట్సాప్లల్లా, ఫేస్బుక్ పెట్టడం కరెక్ట్ కాదు. ఏదేమున్నా కూడా చట్టానికి మేము ఫిర్యాదు అయినాం. ఆ చట్టం ఎలా నిర్ణయిస్తే అలా నిర్ణయం తీసుకుంటాం.